నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, శారీరకంగా దృఢంగా ఉంటామని ఆమె అన్నారు. క్రీడల మూలంగా ఉద్యోగాలలో 3% క్రీడాకారులకు కోటా కింద ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే సూచించారు. ఎందుకంటే మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే శారీరక ఒత్తిడికి గురవుతాను, ఫిజికల్గా బాగా ఒత్తిడికి గురైపోయి చిన్న వాటికి కూడా పిల్లలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి మనం స్పోర్ట్స్ వైపు కనుక మనం దృష్టి సారించినట్టయితే మన బాడీ ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా మరి స్ట్రాంగ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా క్రీడలపైన స్ఫూర్తి పెంపొందించాలన్న ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి నేను అనుకుంటా మరి గతంలో కంటే కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కానీ యువకులు కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి డిఎల్పి గారు ఇక్కడ చెప్తా ఉన్నారు, మరి మన నర్సాపూర్ మండలంలో కూడా ఎంపీఓ గారు చెప్పడం జరిగింది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు కానీ మరి అదేవిధంగా యువతకు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం లేక చాలామంది తక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. దీనిపైన మరి మన గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ మళ్ళీ తర్వాత కూడా సెక్రటరీస్ వారికి అవగాహన కల్పించి మరి ఎక్కువ మంది పార్టిసిపేటెడ్గా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏంటంటే మనం ఆడుతూ ఉంటే మనకు శారీరకంగా మరి అదేవిధంగా మనకు బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ మేము ఏమనుకుంటామంటే పిల్లలు ఊరికే ఆడుకుంటున్నారులే, వాళ్ళని ఆడుకొని ఎంతసేపు చదువు 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 అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. కానీ ఆడుకోవడం వల్ల మరి ఒక రిలీఫ్ అనేది వారికి వస్తుంది. అదేవిధంగా మన బ్రెయిన్లో కొత్త ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి అయితే అవి మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెంసేపు ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరీ ముఖ్యంగా విద్యార్థులకు చదువుకోవడం చాలా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏంటంటే స్టేట్ లెవెల్లో కూడా ఆడుతున్నారు విద్యార్థులు. మరి ఆ స్పోర్ట్స్మెన్స్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు చదువులో కూడా స్కూల్స్కి సరిగ్గా రాకుండా కూడా చదువులో కూడా వారికి మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఆడడం వల్ల వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతోనే వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.